నమస్తే YM6 న్యూస్ కు స్వాగతం. జల్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాలను దొంగిలించి నకిలీ రిజిస్ట్రేషన్లు ఆర్సీలను తయారు చేసి OLX యాప్ ద్వారా విక్రయిస్తున్న ముఠాను బోయినపల్లి పోలీసులు అరెస్టు చేశారని నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శి తెలిపారు. సోమవారం నాడు బోయినపల్లి పోలీస్ స్టేషన్లో అడిషనల్ డీసీపీ అశోక్, ఏసీపీ గోపాలకృష్ణమూర్తి, క్రైమ్ DI ఇన్స్పెక్టర్ సర్దార్ నాయకులతో కలిసి డీసీపీ రోహిణి ప్రియదర్శిని విలేకరులతో మాట్లాడుతూ మియాపూర్కు చెందిన రజాక్ మెకానిక్ గా యోహాను డ్రైవర్ గా విధులు నిర్వహిస్తూ నిలిపి ఉన్న ద్విచక్ర వాహనాలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు. దొంగిలించిన ద్విచక్ర వాహనాలకు నకిలీ రిజిస్ట్రేషన్లు చేసి OLX యాప్ ద్వారా విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడయ్యిందని, ముగ్గురు నిందితుల నుండి 8 లక్షల విలువైన 14 ద్విచక్ర వాహనాలను, ఒక ల్యాప్టాప్ ను స్వాధీనం చేసుకున్నట్లు నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు. కృష్ణా జిల్లా గొల్లపాలెంకు చెందిన వెంకటప్ప ద్వారా OLX లో నకిలీ ఆర్సీలను సృష్టించినట్లు తెలిపారు. OLX లో వాహనాలను కొనుగోలు చేసిన వారు ఆర్సీ అడగడంతో మీరు నకిలీ ఆర్సీలను సృష్టించి వాహనాలు అమ్ముతున్నట్లు దర్యాప్తులో తేలింది. 4 వాహనాలకు నకిలీ రిజిస్ట్రేషన్లు చేసి అమ్మినట్లు డీసీపీ పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు సాగిస్తున్నట్లు డీసీపీ తెలిపారు. స్టేషన్ సిబ్బంది విధులను సక్రమంగా నిర్వహిస్తున్నందుకు వారందరినీ డీసీపీ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శివశంకర్, DSI తుల్జారాం, కానిస్టేబుల్స్ తదితరులు పాల్గొన్నారు. కొన్ని రోజులుగా బైక్ థెఫ్ట్ ఎక్కువ అవుతున్నది, ఎక్కువ రిపోర్ట్ చేస్తున్నారు. అది దృష్టిలో పెట్టుకొని మన ఏసీపీ గారు, తర్వాత మన DI బోయినపల్లి ప్లస్ వాళ్ళ స్టాఫ్ ఈ 2 వీలర్ అఫెండర్స్ ఎవరు తిరుగుతున్నారు, ఎవరు ఆడ్ అవర్స్లో ఎవరైనా మూవ్ అవుతున్నారా, ఆ పర్టికులర్ కేసు ఒక్కొక్క కేసు రిపోర్ట్ అయిన తర్వాత దాన్ని వెనక మనము CCTV కెమెరా చెక్ చేయడంలో ఒక వ్యక్తి కనిపించాడు. సో అతన్ని ఫాలో చేసి ఒకతను పట్టుకురావడం జరిగింది. అతని పేరు వచ్చి రజాక్ ఖాన్. అతను యాక్చువల్లీ మెకానిక్గా ఉంటున్నాడు. కుత్బులాపూర్ ఏరియాలో సూరారంలో ఉంటున్నాడు, అతను నివసిస్తున్నాడు. అతనితో పాటు ఇంకొక వ్యక్తి యోహాన్ అని, అతను కూడా కుత్బులాపూర్లో మియాపూర్లో నివసిస్తున్నాడు. అతను వచ్చి గోదావరి డిస్ట్రిక్ట్, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ చెందిన ఇతను ఇక్కడ మియాపూర్లో ఉండి ఇతనితో పాటు పనిచేస్తున్నాడు. ఇద్దరు కలిసి ఏం చేశారంటే, వాళ్లకు చెడ్డ అలవాటుకు డబ్బులు కావాలని, బైక్ థెఫ్ట్ చేస్తే ఈజీగా ఉంటాయి, బైక్ దొంగతనం అంటే అంత పెద్దగా పట్టించుకోరు అని చెప్పి ఆ ఆలోచనలో అది చేయడానికి స్టార్ట్ చేశాడు. బట్ మన బోయినపల్లి పోలీస్ వాళ్ళలో మన శివ అని కానిస్టేబుల్ చాలా ఫాలో చేసి CCTV కెమెరా తర్వాత వేరే అన్ని రకాలు కూడా ఫాలో చేసి ఇతను రెడ్ హ్యాండెడ్గా ఒకరోజు పట్టుకోవడం జరిగింది. పట్టుకొని ఇంట్రాగేషన్ చేసిన దాంట్లో మనకు 14 వెహికల్స్ మనకు రికవరీ అయినాయి ఇప్పుడు వరకు, 2 వీలర్స్. ఆ 14లో మనకు ఒకటి మొత్తానికి డిస్మాంటిల్ చేసేశారు. మిగిలిన 13లో వచ్చి కొన్ని OLXలో పెట్టి అమ్మిపించారు. ఆ OLXలో అమ్మిపించింది మొత్తం ఈ యోహాన్ అనే అతనుకు టెక్నాలజీ వైసు ఎలా చేయాలి అదన్నీ తెలుసు. సో అతను దానివల్ల అమ్మిపించాడు. తర్వాత కొంతమంది OLXలో అమ్మినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా నాకు RC బుక్ ఒరిజినల్ కావాలని చెప్పడం జరిగింది. సో దానివల్ల ఇంకొక అక్యూజ్డ్ కూడా దీంట్లో ముట్టాయిగా పాల్గొన్నాడు. అతని పేరు వెంకటప్పయ్య. అతను వచ్చి కృష్ణా డిస్ట్రిక్ట్ మచిలీపట్నం మండల్ చెందిన వ్యక్తి. ఇతను వచ్చి ఒక DTP సెంటర్ వచ్చి అక్కడ నడిపిస్తున్నాడు, ఆ సేమ్ విలేజ్లో. అక్కడ వచ్చి ఏం చేస్తాడంటే, RTA వెబ్సైట్ నుంచి వేరే ర్యాండమ్ వెహికల్ వాళ్ళది నంబర్స్ తీసుకొని, పేర్లు డీటెయిల్స్ అన్నీ తీసుకొని డూప్లికేట్ RC బుక్స్ను రెడీ చేసేసి దాన్ని పెట్టుకొని వీళ్ళు అమ్మడానికి హెల్ప్ చేశాడు. సో డూప్లికేట్ రిజిస్ట్రేషన్ RC బుక్స్, RC కార్డ్స్ వచ్చి రెడీ చేయడం అతను రెడీ చేసి ఇచ్చినది. దీనికి వచ్చి ఒక కార్డుకు వచ్చి 1500 రూపీస్ వరకు అతను తీసుకున్నాడు. సో ఇతను ఒక 4 RC బుక్స్ ఇప్పుడు వీళ్ళ అక్యూజ్డ్కి రెడీ చేసి ఇవ్వడం జరిగింది. సో ఈ అక్యూజ్డ్ ఇద్దరు కూడా, రజాక్ అండ్ యోహాన్ ఇద్దరు కూడా యాక్చువల్లీ మోర్ దెన్ 17 కేసెస్ చేసి ఉన్నారు. దాంట్లో 14 కేసులనే మనకు రికవరీ అయింది.
ఇంకా కూడా వాళ్ళని రిమాండ్ చేసేసి మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకొని రికవరీ చేయడం జరుగుతుంది. సో దీంట్లో చాలా మంచిగా పనిచేసిన మన డిఐ గారు, తర్వాత మన ఎస్ఐ గారు, తర్వాత మన ఏసీపీ గారు ఆధ్వర్యంలో ఇంట్రాగేషన్ ఇదన్నీ కూడా దగ్గర ఉండి మన ఏసీపీ గారు కూడా చేశారు. సో ఇది మిగిలిన కానిస్టేబుల్స్ అందరు కానిస్టేబుల్స్ కూడా పేరు చెప్పాల్సింది. శివక్ శంకర్ అతను చాలా ఇంపార్టెంటు, తర్వాత అనిల్ హెడ్ కానిస్టేబుల్ గారు, తర్వాత రమేష్ మురళి గారు, మహేష్ పీసీ గారు, తర్వాత శివకుమార్ అండ్ శ్రీనివాసులు హోమ్ గార్డెన్, వీళ్ళందరూ కూడా చాలా బాగా పనిచేసి ఇది చాలా పెద్ద ఎత్తుగా బండిలు రికవరీ చేయడం జరిగింది. ఈ అక్యూజ్డ్ కూడా ఇప్పుడు వరకు ఎప్పుడు పట్టుకోలేదు, ఇదే ఫస్ట్ టైం వీళ్ళను పట్టుకోవడం జరిగింది. అండ్ వీళ్ళు అక్టోబర్ 2023 నుంచి ఈ అఫెన్సెస్ చేస్తున్నారు. సో మనకు ఇప్పుడు ఫస్ట్ సారి దొరికారు. వాళ్ళు 17 కేసెస్ ఇప్పుడు వరకు చేసినట్టు మనకు తెలుస్తుంది.